महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। बृहद्वासिष्ठ सिद्धांतं पूर्णबोधोपदेशिकं वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं वेमुल रामयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचलपूर्णोपदेशिका पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमाम् ओंकारपीठ पर्यन्तं वंदे गुरुपरंपरमुकु जय जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुल्लयारुలకు जय जय श्री इंदुगल गुरुभक्त मंडली की जय जय गुरु జై గురు. శరణపల్లి పుల్లన్న పెద్దయ్య రాసినటువంటి కందార్థ జంట కందార్థ దరువుల్లో ఒకటి. గురునితి చేసెడి తలపును దొరకొని నా మనమునందు దోచిన రీతిని స్థిరమతి దలుపగనెంచితి అరమర లేకుండ పలుకు లాలించవయ్యా ఓ గురుదేవా పాలించవయ్యా పరిపారి విధముల పరితపించియు నీదు చరణంబులకు నురిగి సేవింపనించితి కరినిగాచుట కొరకునై శ్రీహరియుమ కరిని దృంచు కైవడి స్థిరముగను నా ఎరుక దృంచియు పరమును చూపింపవేడితి ఆలించవయ్యా సద్గురుమూర్తి పాలించవయ్యా. అట్లనే మేల్కొల్పు. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మ జారా మరణమూలను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితంబని గనియు మేలుకొను గనియు మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అణుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల జూడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. కామ క్రోధ క్లోభచ్ఛాదేహే తిష్టంతి తస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః.
కామ క్రోధ లోభమూలని క్రూరయ షట్చోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను జ్ఞాని మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ ఆశయా బధ్యతే లోకః కర్మణా భౌచింతయా ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగ్రతో జాగ్రతః ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగా నరుగు మేలుకొను నరుగు మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ సంపద స్వప్న సంకాశం యౌవనం కుసుమోపమనం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రతో జాగ్రతః స్వప్న సమమీ సంగతి గణ పుష్పమే ఈ యౌవన స్థితి సత్యముగయా మెరుపు తీగెతు సమమి ఆయుష్యున్ సమమి ఆయుష్యున్ మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శీశ మేలుకొను శ్రీశ జ్ఞానమజ్ఞానినం దృష్ట్యా ద్వయోశ్చ జతి నిశ్చయః ద్వయోశ్చ జతి యత్ జ్ఞానం ఏతజ్ఞానం చ పరిత్యజేత్ జ్ఞానాజ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వంబును త్యజించియు పూనిమాని పుట్టి నీవు అన్న మేలుకొను అన్న మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శీశ మేలుకొను శ్రీశ కృపను నీకు కింకరుండను కృష్ణ సింహుని వంక జూచియు జంక కనుచును శంక బాపను జనక మేలుకొను జనక మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే పూర్ణానంద మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ జై సద్గురు మహారాజుకి జై జై గురు పరంపరముకు జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై గురు జై జై గురు జై గురు. నిన్న ఎక్కడ వరకు అయింది? రెండు అయిపోయినాయి. మిత్రకందార్థాలు తాత్పర్యము గణపతి ప్రార్థన సరస్వతి స్వామి. మళ్ళా మొదటి చెప్పండి స్వామి. గణపతి ప్రార్థన సరేలే. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండపా. మిగతా వాళ్ళు నిన్న చెప్పిండేది కూడా మళ్ళీ చెప్పాలా? చెప్పమని అంటానండి. సరే, అది ప్రార్థనే అది ప్రార్థనే. జై గురు. శ్రీ శ్రీ విలసిత జిత మానస భావం బున విఘ్నపతిని ప్రార్థించి కృతిన్ గావించి భూని నాడను
దేవగణాధిపుని కెరిగి తెంపుగా నిపుడు నిర్విఘ్నమై పెంపొందు నిపుడు సొంపుగా నీ కృతి సువ్యక్తమగుదారి ఇంపుతో వినకయ్య ఇచ్చు సర్వార్థముల్ సంపతిల్లెడు జ్ఞాన కుంభక సరణి కనుగొని తెలుపబూనితి బంపియరుకను ప్రౌఢి మెరయగ బట్ట బయలే బ్రహ్మమయం బింపుగా నిపుడు నిర్విఘ్నమై పెంపొందు నిపుడు. ఈ గ్రంథరాజమును అమనస్క భావంతో గురూపదిష్ట మార్గంలో చెప్పుచున్నాను. మనస్సు లేనటువంటి అమనస్క భావంతో గురూపదిష్ట, గురువు గారి చేత ఉపదేశం పొందినటువంటి దాంట్లో నిష్ఠుడనై ఉన్నటువంటి స్థితిలో చెప్తున్నా, మార్గంలో చెప్తున్నా. ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారు. విఘ్నములు ఏమీ కలగకుండా ఉండడానికి సద్గుణైశ్వర్యములు చే ఒప్పారుచు దేవగణములకు అధిపతి, గణములని అనేక గణాలుగా చెప్పట్టారు కదా, ఆ గణములకు అధిపతి, దిక్కులకు అధిపతి, గణాలకు అధిపతి అని. ఆ దేవగణములకు అధిపతి అయిన గణపతిని కృతిని నిర్విఘ్నముగా పూర్తి కావాలని ప్రార్థిస్తున్నాను. సుగమమైన సాధనా మార్గము సర్వార్థములను సాధించినట్టిది. అట్టి జ్ఞాన కుంభకమని పిలువబడే ఉన్మని మనోన్మని అవస్థలకు దారి అయినటువంటి కేవల కుంభకం అనే సూత్రమును తెలిసి ఎరుకను విడిపించే విధంగా రూఢిగా తెలిపడి బట్టబయలే బ్రహ్మమని అందిన విధం నిర్విఘ్నంగా పెంపొందుటకు గణపతిని ప్రార్థిస్తున్నాను అన్నాడు ఈయన. గణపతి దేవుని ఎందుకు ప్రార్థిస్తున్నానంటే ఈ అన్ని మార్గం సుగమమైన సాధనా మార్గము సర్వార్థాలను సాధించేది. కుంభకం పడితే ఏ విధంగా ఆ కుంభకం మీద ఉండే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి దాంట్లో జగత్తును మరచి ఎరుకరహితమైనటువంటి స్థితిలో ఏ కాసేపు అయితే ఊపిరిని బిగబట్టి దానితో మనసును కలవనీయకుండా చేసినటువంటి స్థితిలో అట్లే కూర్చుంటూ ఉన్నారో అప్పట్లో ఆ వ్యవస్థలన్నిటికీ లేకుండా ఉన్నటువంటి సమాధి స్థితి అందుకు కూర్చుంటున్నారే, ఆ స్థితిలో ఆ కుంభకం అనే సూత్రాన్ని తెలిసి ఎరుకను విడిపించే విధంగా రూఢిగా తెలిపే బట్టబయలే బ్రహ్మం అనే విధంగా నిర్విఘ్నంగా తెలిపేదానికోసం నేను గణపతిని ప్రార్థిస్తున్నా అన్నాడు. కుంభకం పట్టేటువంటి ఆ జ్ఞానంతో ఎరుక రహితంగా ఉన్నటువంటి బయలుస్థితిని పొందేందుకని ఈయన అన్నారు. నిజానికి మనము ఇంతకుముందు కోరాకుల దుర్గానంద పంచదశి స్వామి ఆయన కూడా మొదట గణపతి పూజతో దాంతో మిత్రకందార్థాన్ని మొదలుపెట్టాడు. అయితే ఏం చెప్పాడు ఆయన అంటే, విఘ్నములు కలిగించకుండా ఉండేందుకు కాబట్టి నా బోధన మెచ్చకపోయినా పర్వాలేదు, కానీ నా బోధని అన్యులు వచ్చి దీన్ని చెడగొట్టే విధంగా మార్చకుండా ఎవరైతే గుదస్థానంలో ఉన్నటువంటి ఆధార చక్రానికి అధిపతి అయి ఉన్నారో అట్టి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నా. ముందు చెడగొట్టుకుని ఉంటే చాలు. ముందు మనం ఏం ప్రక్షాళన చేస్తాం, పొద్దున్న లేస్తానంటే దాన్నే ప్రక్షాళన చేస్తాం. గుదస్థానాన్ని శుభ్రం చేసుకొని ముందు మలినాన్ని కడుక్కొని ఈ చెడగొట్టే వాళ్ళు ఎవరు కూడా దీన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు స్వామి అని ప్రార్థిస్తున్నాననే భావాన్ని చెప్పాడు ఆయన. కోరాకుల దుర్గానంద పంచదశి స్వామి ఆయన మిత్రకందార్థాల్లో మొదటి దాంట్లో. అట్లా ఈయన కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. ఈయన వేరే పద్ధతిలో ప్రార్థించాడు. ఆయన పద్ధతిలో ఏంటంటే, ఆయన చెడగొట్టుకునే ఉండే వాళ్ళు వచ్చి ఈ బోధన చెడగొట్టుకుని ఉంటే చాలు, నా భావాన్ని అర్థం చేసుకుంటే చాలు, దానికి ఏవి విఘ్నాలు కలగకుండా ఉంటే చాలు, మలినం కాకుండా ఉంటే చాలు అన్నట్టు ఆయన ప్రార్థించాడు. సరే, ప్రతి గ్రంథంలోనూ ఇష్టదేవతా ప్రార్థన లేదంటే గణపతి ప్రార్థన అనేది చేయడము మనం అనేక గ్రంథాల్లో ఆనవాయితీగా చూస్తాం. మనం పాత పౌరాణిక గ్రంథాల్లో కూడా వారు ఏదో ఒక ప్రార్థనను ఫస్ట్ మొదలుపెట్టారు పద్యాలని. సరస్వతీదేవి ప్రార్థన. ఏ నచ్చినదుని రాణిని
వాణిని నిటలంబు చేర్చి వర్ణించదా నా వీణా పుస్తక ధారణ పాణిని వాగ్భూని బలుక పాడి మృక్యదను జగదంబాను వేడి సుఖ్యదను యూడి గంబులు చేతు నొనర నాల్మోగముల ప్రౌఢ తలవాకిన్ల పాలు పొందురానిని జాడ జాడల నామదిని గల చలన ముడిపియు తత్వభావము తోడు నీడయ్యు నియుత్తమ త్రోవగూర్చెడు కీరవాణిని పాడి మృక్యదను జగదంబను వేడి సుఖ్యదను. జగన్మాతను నన్ను మరుచు రీతిని ఆర్తితో వేడుకొనుటయును సాధనను పూని బ్రహ్మానుభవమును నాలుగు ముఖములతో వివేకముతో చతుర్వేద రీతులతో కీరవాణిని వీణా పుస్తక పాణిని వాణిని స్తుతించెదను. చైతన్యమందలి చలనమును మాన్పి తన్మూలమైన అచలమును అయిన త్రోవ చూపిడి జగదంబను సర్వసమర్పణ రీతిగా వేడుకొని తెర తొలగించమని స్తుతించి మొక్కేదను అంటాడు. ఆ జగన్మాతగా పేర్కొనబడినటువంటి ఆ ముగ్గురు శక్తులుగా పేర్కొనబడిన వాటిని ఇంతకుముందు కొన్ని గ్రంథాలలో ఏమని పేర్కొన్నారంటే ఆ ముగ్గురు మూర్తులకు ఆ ముగ్గురు స్త్రీలుగా చెప్పబడినారు కదా. ఆ బ్రహ్మకు సరస్వతిని, విష్ణువుకు లక్ష్మీదేవిని, ఈశ్వరునికి పార్వతిని చెప్పబడినటువంటివి వాళ్ళు తలంచినటువంటి వాళ్ళ యొక్క సంకల్పాలను అమలు చేయడానికి సరిపోయినటువంటి శక్తిని ఇచ్చిన వారు వాళ్ళలోని. వాళ్ళ సంకల్ప రూపంలో ఉంటే ఆ సంకల్పాన్ని అమలు చేయడానికి తగినటువంటి శక్తిని ఇచ్చారని వాళ్ళ శక్తి స్వరూపాలుగా ఉన్నారని చెప్పి పేర్కొన్నారు కొన్ని దానిలో. అట్లా ఈడ ఆర్తితో వేడుకుంటున్నాడట. ఎవరిని అంటే కీరవాణిని వీణా పుస్తక పాణిని వాణిని వేడుకుంటున్నాడట. ఎవరు? సరస్వతీదేవిని. పోతన కూడా ఆ సరస్వతీదేవి తన కళ్ళలో వచ్చి కన్నీళ్లు పెట్టిందని ఈ గ్రంథాలను మానవులైనటువంటి ఉన్మత్తులైనటువంటి దురహంకారులైనటువంటి రాజాదములకు ఇస్తావా, మానవాదములకు ఇస్తావా నా గ్రంథాన్ని అంకితం నీ ధనం కోసం అని ఏడ్చిందని కలలో చెప్పుకున్నాడు ఆయన. పోతన భాగవతంలో ఓ పద్యంలో. అందువలన నేను రాజులైనటువంటి మానవులకి అను అని. అట్లా ఈయన ఏం చెప్తున్నాడు? ఆ వాణిని స్తుతిస్తున్నాడు చతుర్వేద రీతులతో. ఈ బ్రహ్మం యొక్క 4 ముఖాలతో కూడినటువంటి దాంట్లో వారి యొక్క చైతన్య శక్తిగా ఏదైతే ఉందో ఈ చైతన్యం మొదలు చలనమును మాన్పి, చలనము అనే దాంతోనే చలనమే ఎరుక, దీన్ని మాన్పి అచలమైనటువంటి త్రోవ చూపేటువంటి దాని విధంగా జగదాంబను సమర్పణ రీతిగా వేడుకుంటున్న ఈ తెర తొలగించమని అని. నిజానికి చాలామంది రాశారు, కొంతమంది మాత్రమే అట్లా స్తుతించి సరస్వతీదేవిని పాడితే ఒకే ఒక్క ఆయన మాత్రం దానికి విరుద్ధంగా మనం చరిత్రలో ఒకసారి చూస్తే పిల్లలమర్రి పెనవీరభద్రుడు అని ఆయన దాదాపు 500 సంవత్సరాల క్రితము వాణి నా రాణి అని పేర్కొన్నాడు ఆయన. వాణినేమో అందరూ ప్రార్థన చేస్తే తల్లిగా వాణి నా రాణిలాగా నాకు వచ్చి నా కలలో నాకు రాత్రే ఈ గ్రంథాన్ని పూర్తి చేసేకి నాకు అవకాశం ఇచ్చింది అన్ని పేర్కొన్నాడు ఆయన. జైమిని భారతం అనేది రాశాడు ఆయన. పిల్లలమర్రి పెనవీరభద్రుడు మహబూబ్నగర్ జిల్లాలో జన్మించాడు ఆయన. అట్లా అని ఇప్పుడు ఈయన కూడా ఈ ముక్తికాంత ఇడా పింగళ సుషుమ్న నాడి అనేటువంటి ఈ దుర్గా సరస్వతి వాణి ఆమె లక్ష్మి అన్నట్టుగా ఈ ముక్తికాంతకు చలనం లేనటువంటి స్థితిగా చెప్పమని కోరినట్టు ఆయన. నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి రాసినటువంటిది కూడా ముక్తికాంతకే. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలాడతా అనేటువంటి ఈ త్రిపుటి ఉందే, ఇడా పింగళ సుషుమ్న నాడి, ఇదే ముక్తికాంత శక్తి కోరినట్టు, దీన్ని చెలించకుండా ఉన్నట్టు, చలనం లేనట్టు చేయమని కోరినట్టు
అది అచల సిద్ధాంతంగా, అంటే అచల స్థితి అంటే చెలించకుండా ఉండాలనేటువంటి సిద్ధాంతంతో అట్ట రాశాడు అనమాట. దానికి అన్వయం చేసుకోవాలి. దానికి అన్వయం చేసుకోవాలా, వాణిని ఇతరత్ర వాణిని స్థుతించే విధానాన్ని కానీ చెప్పింది నేను. సరే, మ్యూట్ చేస్తాను. కీరవాణి అంటే ఏమి స్వామి? కీరవాణి శబ్దాన్ని బయటికి వెలిగించినటువంటి, శబ్ద రూపంలో ఉన్నదాన్ని వాక్కు రూపంలోకి చెప్పినటువంటి వాణి. వాణి అంటే సరస్వతి. కీరవాణి అని ఇప్పుడు ఒక ఆయనకి పేరుంది, సంగీత దర్శకుడు, సినిమాల్లో పాటలు ఉన్నాడే, ఆయన అసలు పేరు వేరే ఉంది. కీరవాణి అనేది ఆయన పెట్టుకున్నాడు దానికి, సంగీత దర్శకుడు. అట్లా కీరవాణి అనేది ఒక రాగం కూడా ఉంది సంగీతంలో. కీరవాణి రాగంలో పాట పాడతారు అంటారే, శంకరాభరణం అనే రాగంలో పాడినట్టుగానే కీరవాణి అనేది కూడా ఒక రాగం. సరస్వతి స్వరూపమే అది కూడా. స్వగురు స్తోత్రం. మానక దైవ శిఖామణి శ్రీ నిలయ దిగంబరేషు శిష్యుడనైనే భూనితి నీకృతి చెప్పను స్వానుభవం బంది పరము సాక్షిగా నించి మద్గురు నగ్న వీక్షించి మించి దాక్షిణ్యమును రోసి దక్షుడై రేతించి మోక్షపూరకముని ముడివాడ కుంభింతు రాక్షసపు కృత్యముల నేరన రంగమున పరిమార్చి సాత్విక దీక్షితుడనయ్యరుక నొల్లక దివ్య పదవి దిగంబరేశుని సాక్షిగా నిలిచి సద్గురు నగ్న వీక్షించి మించి. మద్గురు మూడోది వదిలేస్తే ప్రార్థన మర్చిపోయినావు చూడి, దాన్ని చెప్పు. ఇప్పుడు వదిలిపెట్టాడు. మూడోది చెప్పు దాని కథ అట్లా పెట్టు. సరే, మూడో దానికి భావార్థం చెప్తాలే మళ్ళీ, ఎందుకని చెప్పని పద్యం చెప్పని పద్యం చెప్పునా. ఇప్పుడు మ్యూట్ అయిపోయినాడు కాదు చూడ. సరే సరే సరే, త్రిమూర్తుల ప్రార్థన. శ్రీకరుల గుమ్మూర్తుల చేకొని మది నిలిపి పూజ చేయుదునెప్పుడు లోక విలోకుల సాకారుల నెంచి మదిలో సాధింతు నిందు తత్వరజ్ఞప్తి బోధింతు ముందు సాధారణ వృత్తిచే సహస్రారమున జరి శోధింతు బయలు నా శుద్ధంతరంగుడై గాథలన్నీయు కీడడంచెద గమన గమ్య నిరాలయంబగు బోధమించిన కుంభకములో పూర్తి చెందెడు మన నగ్నప్తిని సాధింతు నిందు తత్వరజ్ఞప్తి బోధింతు ముందు. సోహం ధ్యానపూర్వక ప్రణవ మంత్రార్చన సాధన చేత. సోహం అంటే మనం పీల్చుకుంటున్నటువంటి గాలి, ప్రాణవాయువు, హంస. దాన్ని ధ్యానపూర్వకంగా, దాని ధ్యానంలో అది గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉన్న సమయంలో దాని అంటే ధ్యానం చేస్తూ, దేన్ని అంటే ప్రణవ మంత్రార్చన అనేటువంటి, ప్రణవ మంత్రం అంటే ఓం. ఆ ఓం అనుకుంటా గాలి పీల్చినప్పుడు, గాలి వదిలినప్పుడు దాన్ని సాధన చేసి, ఆ సాధన చేత సహస్రార మండపానికి చేరి, సహస్రార మంటపం అనే చోట లోపల సహస్రారంగా ఉన్నటువంటి చక్రం, ఆ లాస్ట్గా ఉన్నటువంటి చక్రంలో శోధించి బయలును చేరేటి శుద్ధాంత రంగమును, ఆ శోధించి దాన్ని బయలును చేరేటువంటి శుద్ధమైనటువంటి అంతరంగం, మలినమైనటువంటి అంతరంగం ఏమైంది? జగత్తుతో తాయత్వం చెందింది. జగత్తుతో తాయత్వం చెందకుండా బయలు స్వరూపంగా ఉన్నటువంటి శుద్ధాంతరంగాన్ని నాదాంతముగా, శబ్దం లేనటువంటి, శబ్దం అంతమైనటువంటి స్థితిలో బిందువందు నిలిపి
ఆ బిందువులో లోక అలోక విలోకములందు, లోకాలు గాని, అలోకం అంటే లోకములు లేనివి గాని, విలోకం అంటే వ్యాప్తి చెందేటువంటి లోకాలు గాని ఏవి లేనటువంటి ఆ దాంట్లో యాక్చువల్గా అయితే దాంట్లో వ్యాపించి ఉన్న త్రిమూర్తులను, నిజానికి వ్యాపించి ఉన్న త్రిమూర్తులు ఎక్కడి నుంచి అంటే ఓంకారం ఓంకారం అనే శబ్దంలో నుంచి సర్వ సృష్టికి కారణమైన దాంట్లోనే ఈ ముగ్గురు మూర్తులుగా చెప్పబడినటువంటి వారు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కరే. నిజానికి విచారణ చేస్తే ఆ ముగ్గురు మూర్తులుగా ఉన్నవారు లేరు, ఒక్కరే ఉన్నారు. వారే స్థితిని బట్టి ఆ పేర్లనుగా ప్రతిపాదించినారు. సృష్టికర్త, పోషణకర్త, లయకర్త అనేది ఒక్క బ్రహ్మమే. ఈ వీళ్ళను స్థిరమర్తిని తలచి సాకార నిరాకార గాథలన్నీను అధిగమించి, సాకారంగా అంటే కనిపిస్తున్నటువంటి దృశ్యాలతో సహా నిరాకారం కనిపించకుండా ఉన్నటువంటి, ఆకారం లేనటువంటి ఈ గాథలన్నీ అధిగమించి, ఇవన్నీ అధిగమించి బిందువాకాశం అనేటటువంటి నిరాలయమును గమనగమ్యము గమ్యమై చేరి, ఈ బాధలన్నీ లేకుండా, గాథలన్నీ లేకుండా ఉండే బిందు ఆఖరుగా చెప్పినటువంటి బిందు ఏ బిందువు అయితే మూలంగా ఉన్నదో ఆ బిందు స్థితిలో మొన్న అంతరిక్షంలోకి చెప్పిరే, అంతరిక్షం కాటికి పోయిన తర్వాత సర్వ జగత్తు సర్వమంతా కూడా కేవలం బిందువు అంత సమానమే అని దాన్ని దాటేటప్పుడు కృష్ణబిలం దగ్గర కృష్ణబిలం కాటికి పోయి చూస్తే అక్కడి నుంచి సర్వ విశ్వము బిందువు అంత సమానంగాని, అట్లా బిందువాకాశం అనే నిరాలయమును గమనగమ్యమై చేరి, ఈ గమనమంతా యాటికంటే గమ్యం ఆటికి చేరుకొని నిరాలయంగా ఉన్నటువంటి, ఏ రకమైన లోకంలో లేనటువంటి అలోకమైనటువంటి, పోతని చెప్పినటువంటి అలోకం అని చెప్పాడు, లోకాలు దాటినటువంటి స్థితిలో అట్లా అలోకమైనటువంటి ఆ స్థితిలోకి అధిగమించి బిందువాకాశం అనే నిరాలయం గమనగమ్యమై చేరి కేవల అంత్యమైనటువంటి శూన్యమును, కేవల కుంభకం అనేది అనేక సార్లు ఇచ్చారు ఈయన, బాగా దాని మీద స్థిరపడినట్లున్నాడు ప్రాక్టీస్ చేసి. ఆ కుంభకం పట్టినప్పుడు ఏది ఉండదు కాబట్టి అత్యంత శూన్యమైనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి, దాదాపు మరణించినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో ఆ విధమైన స్థితిలో ఉంటాడు కాబట్టి, దాన్ని ఆ అత్యంత శూన్యమైన బోధాంతముగా పరిపూర్తి చేసే విధంగా సౌంజ్ఞను మరణమున పరిశీలించనే ఒకటేను, ఆ సౌంజ్ఞాన్ని మనసులో లీనమయ్యేటట్టు చేసి తత్పర జ్ఞప్తిని సాధించే బోధనం, పరానికి సంబంధించినటువంటి జ్ఞప్తి. తత్పర జ్ఞప్తి అంటే పరానికి, దాని ద్వారా వచ్చినటువంటి పరానికి సంబంధించిన జ్ఞప్తి సాధించే విధంగా త్రిమూర్తుల వద్ద పొందేదను, స్తుతించేదను అని వారికి కూడా స్తుతించారు వారిని. సౌంజ్ఞను మనమున పరిశీలించి, సౌంజ్ఞ అంటే ఏదైతే సూచన చేశారో ఆ సూచనను మనసులో లయమయ్యేటట్టు చేసి ఆ జ్ఞప్తి చేతనే త్రిమూర్తుల వద్ద పొందేదను, స్తుతించేదను అని చెప్పారు. త్రిమూర్తుల స్తుతి అయిపోయింది. ఇంకా స్వగురు స్తోత్రం అనేది ఇంతకుముందే చదివారు కాబట్టి దానికి కూడా చెప్పేస్తాను. వాళ్ళ స్వగురు ఎవరైతే వారికి బోధ చెప్పి వారికి మంత్రోపదేశం చేసి రహితపరిచారో వాళ్ళ గురువును ఎవరెవరు వాళ్ళ గురువును స్మరించుకోవడం అనేది ఆనవాయితీ. గురువు సర్వవ్యాపకుడు, పరమాత్మ స్వరూపంలో అంతటా ఉన్నటువంటి వాడు ఒక్కడే అయినటువంటి పరిపూర్ణ భావంలో అనేకమైన గురువులు లేరు, ఒక్కరే అన్నప్పటికీ కూడా ఎవరైతే వారికి ఆ జ్ఞానాన్ని అందించుంటారో వారిని తలుచుకోవడం అనేది వారి విధి కాబట్టి, ఎవరి ద్వారా అయితే వారు ఆ విధమైనది పొందారో వారే దక్షిణామూర్తి, వారే పరమ గురువు అని భావిస్తారు కాబట్టి వాళ్ళ గురువును సర్వసమర్థుడు, సర్వసమర్థుడైనటువంటి వాడు, దైవభావంతో దైవశిఖామణి అయినటువంటి దిగంబరేశుడు అంటే దిక్కులు నంబరంగా కలిగిన వాడు అనేది మాట వాడారే, దాన్నే వస్త్రంగా చుట్టుకున్నటువంటి వాడు. గురువర్యునకు నేను శిష్యుని, అటువంటి గురువారికి నేను శిష్యుణ్ణి, ఆ గురువుకు నిరంతర శుశ్రూష చేసి కడతేరిన వాడనైతిని.
అటువంటి గురువుకు ఆయన నిరంతరము శుశ్రూష చేసి కడతేరిన వాడయ్యాడట. ఆ గురుకృప చేత వరముంది, పరముంది. ఆ గురుకృప చేతనే ఈ పరాన్ని తెలుసుకొని గురువు ఆజ్ఞ చేతనే స్ఫూర్తి పొంది ఆ గురువు ఆజ్ఞాపించినందువల్ల, అంటే అధికారం ఇచ్చినందువల్ల, మళ్ళీ ఆ గురువు యొక్క అధికారం లేనిదే నేను మళ్ళీ ఏది బోధించను, ఏది చెప్పను అనే ప్రమాణం కూడా ఉంది. కాబట్టి గురువాజ్ఞ ఇచ్చింటేనే తాను గురువుగా మళ్ళీ బోధించడానికి ఆ గురువాజ్ఞ చేత స్ఫూర్తి నంది ఎరుక విడచు క్రమమును స్వానుభవంగా లేనెరుకలోనికి అందించబడగా ఆ ఎరుకను విడిచే క్రమాన్ని తనలో మళ్ళా స్వానుభవంగా లేనెరుకలోనికి, నిజానికి ఎరుక ఉన్నదని ఎరుక ఇది, ఎరుక ఇది, ఎరుక ఇది, ఎరుక ఇది బయలు, ఇది బయలు అని వివరించాలన్నీ అచల లక్షణాలన్నీ, ఎరుక లక్షణాలన్నీ చెప్పినప్పుడల్లా ఇది ఇది అది రెండు అవి ఉన్నట్టుగా చెప్పుకుంటూ పోయిన తర్వాత నిజానికి లేనెరుక అయినటువంటిది ఎరుక లేనే లేనిదని, ఆ లేనెరుకలోనే మనము లేనిదాన్ని విచారించినామని చెప్పుతారు. కాబట్టి ఆ లేనెరుక స్థితిగా, ఆ ఎరుకను ఈ లేనెరుక స్థితిగా ఎరుకను విడిచి క్రమాన్ని తెలుసుకొని స్వానుభవంగా మళ్ళీ లేనెరుకలోనికి అందించబడగా ఈ గ్రంథరాజ్యమును వెలువరించబోనితిని. ఈ గ్రంథరాజ్యాన్ని ప్రకటించాలని, తయారు చేయాలని, రాయాలని పూన్నే నేను. అయినను ఎరుకపై తిరిగి మమత చూపను. మళ్ళీ ఈ లేనెరుకలో నుంచి ఇదంతా రచిస్తున్నా కదా, ఎరుకతోనే కదా భావన చెంది, ఎరుకతోనే నిర్ణయించి, ఎరుకతోనే ఎరుకను లేకుండా చేయాలి అని చెప్పిన మార్గంలోనే చెప్తున్నా తప్ప మళ్ళీ ఎరుక మీద మమత చూపను. ఎరుక మీద మమత చూపితే మళ్ళీ పరంలో నుంచి ఇహంలోకి దిగి వచ్చినట్టు అవుతుంది. కానీ ఎరుకను రేచించిన వాడనై, అంటే దానితో సంగమించినటువంటి వాడిని, పరమును పూరించిన వాడనై, దాంతోనే అన్ని విచారించి దాంతోనే వివరణ అంతా చేసి పరమును పూరించిన వాడనై పరమైన బట్టబయలందే ఉన్న నేను ఒక కలముగా మారగా, పరమును ఏ పరమైతే ఉందో దాంట్లో నేను పూర్ణంగా దాంట్లో చేరిన వాడిని, బట్టబయలందే ఉన్నటువంటి నేను ఒక కలముగా మారగా, పెన్ను రాయడానికి ఏదైతే సాధనం ఉందో ఆ సాధనము కలంగా మారి, నేనే కలంగా మారి, నేననే వాడిని వ్యక్తిగా కాకుండా, నేను ఒక శరీరం కాకుండా కలంగా పెన్నుగా ఉన్నటువంటి కారణంగా, అది రాయడానికి వస్తువు కావాలి కదా, ఆ వస్తువుగా నేనే మారాను. మారి ఆ గురువే నా చేత ఈ గ్రంథమును రాయించుతున్నాడు. ఆ గురువే నా చేత ఈ గ్రంథం రాయించుతూ ఉన్నాడు. ఆ గురువే నాలో చేరి నా చేత ఈ భావిస్తున్నాడు. నేను ఒక కళాన్ని. ఆ గురువు గారి యొక్క సంకల్పమేమో ఇది రాయడానికి కారణమైనటువంటి వస్తువు. రాసేదానికి సాధనం ఏంటంటే, సాధనంగా నేను మారా, కలంగా సాధనంగా మారాను అని. కలం అనేది చాలా శక్తివంతమైంది. కలం అనేది కత్తి కూడా చేయలేని పని చేస్తుంది అనేది మహాకవి శ్రీశ్రీ గారు ఖడ్గ సృష్టి అనే గ్రంథంలో రాశారు. ఖడ్గ సృష్టి అనే గ్రంథం మహాప్రస్థానం రాసిన తర్వాత నెక్స్ట్ రాసిన గ్రంథం ఖడ్గ సృష్టి. మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట హడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తానోయ్, భూకంపం పుట్టిస్తానోయ్ అని రాశాడు ఆయన. కలం చేతనే నేను భూమార్గాన్ని పట్టించి జగన్నాథ రథచక్రాలని, భూకంపాన్ని సైతం సృష్టించగల శక్తి ఈ కలంలో ఉంది. అంతటి శక్తివంతమైంది కలం. ఆ కళాన్ని నేను అవుతాను అని రాశాడు కడగ సృష్టిలో. కర్త కర్మ క్రియ, కర్త గురువు, కర్మ కలము, క్రియ వాక్యము. వాక్యం, క్రియ రాయబడినటువంటి వాక్యము. అట్లా అంత బలమైనది ఈ కలం అనేది, అంత బలమైనగా ఉంటుంది. కలం చేత సాధించవచ్చు అన్నట్టు. మేధావులంతా దేని నమ్ముకున్నారంటే కత్తులను నమ్ముకోలే, కళాలను నమ్ముకున్నారు. దాంతోనే ప్రేరణ కలిగించారు, జనానికి విజ్ఞానాన్ని అందించారు. కాబట్టి జనన మరణ హేతువైనటువంటి జ్ఞానాజ్ఞానములనడి ఎరుకపై యుద్ధం చేసి, జననము మరణము అనేటువంటి దానికి హేతు అయినటువంటి జ్ఞానము అజ్ఞానము అనేటువంటి, జ్ఞానం అజ్ఞానం అనేది ఈ రెండు కూడా ఎరుకే. ఆ రెండు ఎరుకకు రెండు రూపాలుగా ఉన్నవి. దానికి కారణమైనటువంటిది జననం మరణానికి కారణమైనటువంటిది కాబట్టి దానిపై యుద్ధం చేసి ఆ ఎరుకను తునకలుగా చేసినటువంటి నేను
ఆ ఎరుకను లేకుండా చేసినటువంటి నేను గురుస్ఫూర్తిగా ఈ కృతి చెప్పబూర్తిని గురువు గారి యొక్క స్మృతిగా గురువు గారి గుర్తుగా ఈ కృతిని చెప్తున్నా. గురువుచే అందించబడినటువంటి ఎరుక సృష్టి స్థితులను కలిగించనిదై గురువు చేత అందించబడింది. ఈ ఎరుక సృష్టి స్థితులన్నిటి కలిగించనిదై, మళ్ళా ఎరుకను కానీ సృష్టిని కానీ స్థితిని కానీ ఈ మూడు ఎరుక ఏమో సంకల్పించింది, దానికి కారణమైనటువంటి సృష్టి జరిగిన తర్వాత దాని స్థితిని కల్పించింది, సృష్టించింది, స్థితిని కల్పించింది. ఈ మూడిటి కలిగించనిదై, ఆ మూడిట్లో కలిగించింది అంటే మళ్ళీ జగత్తు, మళ్ళీ విశ్వం అనేది వస్తుంది. ఎరుక రహితమైతేనే కదా ఆ మూడు లేనిదైంది. ఆ లేనిది కావాలంటే ఎరుక రహితం కావాలి. కాబట్టి ఈ మూడిటి కలిగించనిదై కేవలము లక్షణ యుతులైన శిష్యులను కడతీర్చుటకు ఉద్దేశించబడింది. లక్షణయుతులైనటువంటి శిష్యులను కడతీర్చుటకే ఇది ఉద్దేశించబడింది. లక్షణయుతులు ఎవరంటే మనకు అధికారి ఎవరై ఉన్నారో, ఎవరై ఆ బోధన అంతవరకు తెలుసుకోగలిగే స్థితికి వచ్చారో వారికి ఆఖరుగా ఈ స్థితిని చెప్పాలి అనేది నిన్న మనం చదివినటువంటి మొన్న ముగిసినటువంటి దక్షిణామూర్తి శాస్త్రంలో కూడా చెప్పారు. దానికి అధికారి అయి ఉన్నటువంటి కనీసం తాను బ్రహ్మనిష్ఠుడుగా తాను చైతన్య స్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ కింద తాను దృశ్యాన్ని మన తలలోకి తెచ్చుకోనటువంటి ఉన్నటువంటి వాడై ఉండాలి. వాడు ఆ స్థితిలో ఎప్పుడు కూడా తాను ఏ వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా తన దృష్టిలో తాను ఏ స్వరూపుడై ఉన్నాడో, చైతన్య స్వరూపంగా ఉన్నాడో దానిని కూడా రహితపరుచుకున్నటువంటి స్థితి ఏమో తర్వాతది. ఆ కనీసం ఆ స్థితిలో ఉన్నవానికి వాడిని తన రహితం అనేది చెప్పి వాడిని రహితం చేయడానికి, కడతీర్చడానికి వీలైతుంది గురువుకు ఆ స్థితిలోకి వచ్చింటే. కాబట్టి అట్లా లక్షణగీతులైన శిష్యులను కడతీర్చుటకు ఉద్దేశించబడిండేది ఇది. కాబట్టి ఇదంతయు దిగంబరేశుడు అను నా గురువు అందించినదే గాని ఎవరైతే దిగంబరేశుడు అనిగా భావించినాడో ఆ గురువు అయినటువంటి వారు అందించిందే కానీ శిష్యుడినే నేను ఎరుకలో నుండి చెప్పినది కాదు. నేను లేని ఎరుకలో సాక్షి మాత్రమే. నేను ఎరుకలో నుండి ఎరుకలతో బోధించింది కాదు. ఎవరైతే దిగంబరేశుడైనటువంటి నా గురువు నాలో ఉండి నన్ను కలంగా మార్చి నా చేత లేనెరుకలో నుంచి ఇదంతా చెప్పిస్తున్నాను. నేను సాక్షి మాత్రంగా ఉంటే అంతా నా గురుకృప చేతనే చెబుతున్నాను అని. కాబట్టి గురువు గారు ఎవరైతే అందించారో ఇప్పుడు వారు రాసినటువంటి గ్రంథాన్ని మనం చెప్పుకున్నట్టు ఆ గురుకృప చేత ఆయన రాసినటువంటి దాన్ని, ఆయన భావాలను మనం లేనెరుకలోనే ఉండి ఫోన్ సాధనగా ఇంతమందికి వినపడేటట్టు ఆయన కలం సాధనగా చెప్పినటువంటి దాన్ని మనం ఇంతమందికి తెలియజేసేదానికి మనం కోరుకుంటున్నాం. అదంతా ఎవరిది అంటే ఆ గురుకృపయే. ఆయనకు అందించిన గురువు, ఆయన అందించినటువంటి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన అందించింది అంతా కూడా గురుకృప చేతనే అందించగలుగుతున్నాము అని చెప్పారు. మంత్రము గురువు పేరే దిగంబరుడు వాళ్ళన్నా, ఆయన గురువు పేరే అది అన్నట్లుంది కదా. అదే కాదు, అది దీక్షానామే. గురువు పేరే వాళ్ళ గురువు దిగంబరుడే. అదే ఉండొచ్చు, దీక్షానామం ఇచ్చేటారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, అది దీక్షానామం. లేదు, దిగంబరుడుగా ఉన్నాడు ఆయన పేరు. మనం అవధూత అంటామే, వెంకటేశ్వర అవధూతను అవధూత అన్నట్టు ఆయన దిగంబరుడు. ఆయన అని మున్నాడేమోను, కానీ పేరు వాళ్ళు పెట్టినది కాకుండా గురువుగా మారిన తర్వాత పెట్టారు. ఇది రికార్డింగ్ అవుతుంటుంది కాబట్టి మధ్యలో తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం దాంట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి దీనికి సంబంధించిన చర్చ అయితే పెట్టచ్చు. మామూలుగా మధ్యలో ఎక్కువ ఇది కాకుండా చూసుకోండి. మంత్రము మద్గురు ధ్యానము మంత్రార్థం వతని రూపు మన్మయమగు నా మంత్రాధికమగు మద్గురు మంత్రము చేగన్న బయలు మరిగీతి నిపుడు నిర్గుణము నీ గురి గంతు నిపుడు
గురిలోన గురి గాని గుణమూల నెంచక పరిపూర్ణమందాగా పరికింతు నాలోన పరమ నిర్గుణ నిర్వికల్పము పట్టపగల గురిత్యమై కొన స్థిరమతిల్ గీలించి నిండెద శ్రీకరం బగు తన్మయంబును మరి గీతి నిపుడు నిర్గుణముని గురిగంతు నెపుడు. నా గురువే మంత్రార్థము. మంత్రం అంటే ద్వాదశి నిర్ణయం మరియు షోడశి భావం. నా గురువు ఏంటంటే వాళ్ళ గురువు ఆల్రెడీ భౌతికంగా ఉన్నటువంటి గురువుగా కాదు. ఇక అప్పుడు ఏ స్థితిలో ఈయన గ్రంథం రాసే స్థితిలో వాళ్ళ గురువు ఏమై ఉన్నారు? మంత్రం ఆయన అయ్యారు. మంత్రార్థము ఆ ద్వాదశిగా ఉన్నటువంటి బయలు స్వరూపుడై ఉన్నటువంటి అంతటా మురుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణుడై ఉన్నాడు. వాళ్ళ గురువే మంత్రము, వాళ్ళ గురువే మంత్రార్థం అని చెప్తున్నారు ఆయన. నా గురువే మంత్రము, నా గురువే మంత్రార్థం. మంత్రం అంటే ద్వాదశి నిర్ణయము. మొదట ఉత్త బయలులో ఏమీ లేదు. అది తప్ప మరొక దానికి లేదు, ఏ దానికే అవకాశం లేదు. అంతటా నిండి ఉన్నది అదే. మరియు షోడశి భావం. షోడశి భావం మూలం లేని గుర్తెరిగేరుక ఏమీ లేదు. లేకనే వచ్చినటువంటి మూలం లేదు, దీనికి రావడానికి మూలం లేదు. కాబట్టి మూలం లేని గుర్తెరిగే ఎరుక లేనిది నిజానికి. మననం వలన రక్షించున్నది కాదు, మననం చేయడం వల్ల రక్షించేది కాదు. మననం అనేదంతా ఎక్కడి వరకు? ఆ గురు మంత్రం కాకుండా ఆ మంత్రార్థమైనటువంటి భావరహిత స్థితిలోకి తేరాలి. కానీ కేవలం మననమే చేస్తూ ఉంటే ఆ స్థితిని పొందేది కాదు. శిష్యుడు గురువుతో మమేకమైన వెంటనే, శిష్యుడు గురువు యొక్క భావంతో సూచన నెరిగి గురువుతో మమేకమైన వెంటనే గురు శిష్యులు ఇద్దరూ రహితమయ్యేటువంటి పద్ధతి, ఇద్దరూ లేకుండా అయిపోయేటువంటి పద్ధతి, గురువు లేరు శిష్యులు లేకుండా అన్నటువంటి పద్ధతి. మంత్రార్థం శిష్యుని యందు ఆ విధంగా జరుగు సద్గురు ధ్యానం. ఆ సద్గురువు యొక్క ధ్యానం ఏంటంటే మంత్రార్థం యొక్క భావాన్ని శిష్యునిలో జరిగేటువంటిది. ఆ శిష్యునిలో జరిగే విధంగా ఈ సద్గురు ధ్యానం చేస్తున్నాడు. ద్వాదశిగా దృశ్యరూప ఎరుకను పోగొట్టి, ద్వాదశి అనేది ఈ ఉత్త బయలులో ఏమీ లేదు. బయలు అనేది కనపడేది కాదు. బయలు అంటే ఒక శూన్యంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలాగా అంతటా ములుగుచ్చు సందులేక ఉన్నది. మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశంలా ఉన్నటువంటి బయలు కాదు. ఏమీ లేనటువంటి, ఆచ్ఛాదన కూడా లేనటువంటి, సర్వము లేనటువంటిది. ఆ బయలుగా ఉన్నటువంటి దాంట్లో దృశ్యరూప ఎరుక, దృశ్యమే లేదు. దృశ్యంగా కనపడేదంతా ఏదైతే దృశ్యంగా కనపడుతుందో అది నువ్వు దాన్ని వైపు చూసి దాంతో తాదాత్మ్యం చెంది అది ఉన్నట్టుగా భావిస్తేనే. అది లేనటువంటి స్థితి ఏ విధంగా ఉందంటే, జగత్తు నువ్వు సర్వము లేకుండా ఉన్నప్పుడు ఏ స్థితి ఉందో, ఇందాక చెప్పినటువంటి కొమ్మకంలో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏ సర్వము ఎరగకుండా ఉన్నావో, సమాస్థితిలో ఏ విధంగా ఎరగకుండా ఉన్నావో, గాఢ నిద్రావస్థలో ఎరిగేది అనేటువంటిదే లేకుండా ఉన్నావో, ఆ విధంగా గుర్తెరిగే దృశ్యరూపం అనే దాన్ని గుర్తెరిగే స్థితిలో లేనటువంటి ఆ ఎరుకను పోగొట్టి మూలం లేని గుర్తెరిగే దృక్కును షోడశీ భావంగా హరించివేయగా మూలం లేకుండానే గుర్తెరుగుతున్నటువంటి షోడశీ మంత్రార్థమైనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరం లేనిది లేకుండా అయిపోయేటట్టుగా హరించివేయబడగా అంటే లేకుండా పోగా, ఈ లేని నాకు లేకనే ఉన్నటువంటి నాకు లేవా అంటే ఇప్పుడు బోధిస్తున్నావు, చెబుతున్నావు, ఎవరు చెబుతున్నారు? లేకనే చెబుతున్నటువంటి నేను నిజానికి లేనెరుకగా అయిపోయి నేను లేనెరుకను ఉన్న దాంట్లో లయమైనటువంటి గురువు యొక్క చెప్పినటువంటి ఈ ఉత్త బయలులో ఏమీ లేదని చెప్పినటువంటి స్థితిలో చేరినటువంటి వాడిని అయినప్పటికీ లేనెరుక అనే దాంట్లో నుంచినే బోధిస్తున్నా. లేనెరుకలోనే సర్వము శిష్యునికి తెలియజెప్పేటువంటి అశరీర గురుమూర్తి కూడా లేనెరుకతోనే అన్నిటినీ బోధించి లేనెరుకను మళ్ళా తీసినట్టు. నదిని దాటుకోవడానికి పడవను ఉపయోగించి మళ్ళీ అవసరం లేదు, ఇంకా అవతలికి పోయేసినాం కాబట్టి. అట్లా చీకట్లో గుర్తెరిగే దానికోసం ఏ దీపం అయితే ముట్టించావో దాంతో తెలుసుకున్న తర్వాత మళ్ళీ
నీ స్థానము నువ్వు ఉండాల్సింది అన్నీ తెలిసిపోయిన తర్వాత దీపం ఆర్పివేసినా కూడా నీకు అవసరం లేదు. ఇంకా గుర్తెరిగే వరకే. కాబట్టి గుర్తెరిగే ఎరుక లేకుండా అయిపోయినటువంటి స్థితిలోకి పోయిన తర్వాత అది హరించి వేయగా ఏది గుర్తెరిగే దాంతోనే లేనెరుకగా భావించినది. లేనెరుకతోనే ఆ లేని నాకు దర్శించబడినటువంటి బయలును మరిగితిని. నేను ఏదైతే లేకుండా అయిపోయినటువంటి నేను ఆ బయలును నేను దర్శించబడి తెలియబడి బయలులో మరిగితిని అంటే బయలులోనే ఉన్నాయి. ఇంకా నిర్గుణినై అంటే గుణాతీతున్నాయి, గుణములు ఏవి లేకుండా ఉన్నటువంటి బయలనడి గురిని నిరంతరము దర్శించుంటిని. ఆ గురి ఏదైతే ఉందో ఆ బయలనేటువంటి గురి దాన్ని నిరంతరము దర్శిస్తూ ఉన్నా. దర్శిస్తూ ఉండాను అంటే ఏంది భావనలో దర్శించడమే. దర్శించే కళ్ళతో చూసేటువంటిది కాదు కాబట్టి, అది కనితో కనపడేది కూడా కాదు కాబట్టి, ఎందుకంటే శూన్యాన్ని చూడడానికి వీలు లేదు కాబట్టి, ఏదైనా భౌతిక లక్షణాలు ఉన్న వస్తువును తప్ప మరేదాన్ని మనం చూడలేము. కంటితో చూసేటువంటి కూడా భౌతికపరమైనటువంటి లక్షణాలు ఉన్నవే. బయలుగా ఉన్నదేమో భౌతిక లక్షణాలు లేనిది, కనబడేది కాదు కాబట్టి అది భావనలో దర్శించబడి గురుకరుణ చేత దాన్ని మరిగినాడు. నిర్గుణుడై బయలుని నిరంతరము దర్శిస్తూ ఉన్నాడు భావనలో. అదే పరము. ఆ పరం అనేది అదే. అందు ఎరుక జాడ ఉండదు. ఆ ఎరుక జాడే ఉండదు. ఎరుక జాడ ఉంది అంటే ఎరుక జాడ ఉన్నటువంటివన్నీ దృశ్యంగా కనబడేటివే. ఎరుక జాడ ఉన్నటువంటివన్నీ ఉన్నట్టుగా భావించేటివే. నేనున్నానని కానీ జగత్తున్నది అని కానీ భావించేటివన్నీ ఎరుకతో ఉండేటివే, ఎరుక జాడే. కాబట్టి ఎరుకకు మూలమైనటువంటి గుణములు ఎంచబడవు. ఆ ఎరుకకు మూలంగా ఉన్నటువంటివి ఏవి? 3 గుణాలతో కూడినటువంటి. 3 గుణాలు లేనప్పుడు ఏమీ లేదు. 3 గుణాలు కలయిక ముందు ఏది జగత్తు సృష్టి కూడా ఏర్పడలే. అవ్యక్తంలో నుంచి వ్యక్త స్థానంలోకి వచ్చి ఓంకారం అనే శబ్దం ఏర్పడినప్పటికీ, శబ్దంలో నుంచి ఆ తన్మాత్ర ఆకాశం అనే అవకాశం ఇచ్చే రూపంగా మారినప్పటికీ కూడా మిగతాదంతా ఏర్పడడానికి కారణం గుణాలు, తన్మాత్రలు. ఏ గుణాలు అయితే లేవో, ఏ తన్మాత్రలు అయితే లేవో, వాటి జాడే ఎక్కడైతే లేదో ఆ జాడ లేనటువంటి దాంట్లో ఉన్నా నేను, ఆ పరమైనటువంటి దాంట్లో. కాబట్టి ఎరుకకు మూలమైనటువంటి గుణాలు ఎంచబడవు. అయినను సూక్ష్మ బ్రహ్మ తేజముగా గురువు నాలో చేరినందున. అట్లా అయినప్పటికీ కూడా సూక్ష్మ బ్రహ్మం తేజంగా, సూక్ష్మ బ్రహ్మము అంటే ఏది? సూక్ష్మంగా ఉన్నటువంటి, స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ఉండేటువంటి జ్ఞాన రూపమే సూక్ష్మ బ్రహ్మం. ఆ సూక్ష్మ బ్రహ్మ తేజంగా గురువు నాలో చేరినందున, ఆ గురువే నాలో చేరినందున ఎరుక అనేటువంటి కళ చెదిరిపోగా, నేను అంటున్నటువంటి ఎరుక అనేటువంటి కళ, ఈ జగత్తంతా నువ్వు పుట్టినప్పటి నుంచి నీ శరీరం మరణించే వరకు నువ్వు ఏ భావనలో ఉండాలంటే జరుగుతున్నటువంటి ఓ సుదీర్ఘమైన కళ. రాత్రి జరిగినటువంటి తాత్కాలిక కళ కాకుండా ఈ సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి కళ. ఈ కళను ఏమిటి? శరీరంతో ఉన్నప్పుడే గురుమూర్తి కరుణ చేత కళ పోగొట్టుకుంటే నువ్వు ఉన్నప్పటికీ నేనున్నాననే కళ పోయినట్టుగా ఉంటావు. నేనున్నాను, జగత్తున్నదనే కళ చెదిరిపోగా, ఈ ఎరుక అనే కళ చెదిరిపోతే తమస్సు వీడింది, ఆ చీకటి తొలగింది. ఇంకా చీకటి తొలగి ఇట్టి మేలుకొలిపే పట్టపగలు. ఈ మేల్కొలు పట్టపగలు ఏంటంటే ఇది ఇట్లా మేల్కోవడమే. సూర్యుడి పోయి చీకటి తొలగిపోయి పొద్దున్నే పొద్దు పుట్టింది అనేదేమో మామూలుగా కనపడేటువంటి దృశ్యంగా కనపడే వెలుగు. అది చీకటిగా ఉంది, రాత్రంతా చీకటి ఉంది. భూమి తిరగడం వల్ల ఏర్పడి, మళ్ళీ భూమి తిరగడం వల్ల మళ్ళీ పగులు ఏర్పడడానికి సూర్య వెలుగు వల్ల కారణమైంది. అదేమో ఆ చీకటి అట్లా తొలగినట్టు మనకు తొలగాల్సిన చీకటి ఏది అంటే ఎరుక అనేటువంటి కళ చెదిరిపోతే, ఎరుక అనేటువంటి కళ చెదిరిపోతే తమస్సు వీడి ఆ మేలుకొల్పు, ఏ మేలుకొల్పు అయితే అదే పట్టపగలు. ఈ రాత్రి పగలులాగా చీకటి వచ్చి వెలుతురు వచ్చే పగలు కాదు ఇది. ఎప్పుడైతే నీలో ఉండేటువంటి ఎరుక అనేటువంటి కళ చెదిరిపోయి ఏ అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానం అనేది వచ్చిందో, ఆ గురువే బ్రహ్మతేజంగా మారి నీలో ప్రవేశించి నిన్ను మేల్కొల్పాడు. కాబట్టి ఆ జ్ఞానమైనటువంటి సూక్ష్మ బ్రహ్మతేజంగా ఉండి, వెలుగుగా ఉండి, జ్ఞానజ్యోతిగా ఉండి నిన్ను వెలుగిచ్చాడు. కాబట్టి ఇట్టి మేలుకొల్పే పట్టపగలు. నీకెప్పుడు పట్టపగలు అంటే తెల్లారి నుంచి వచ్చే పట్టపగలు కాదు ఇది.
నీకు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఎరుక అనేటువంటి చీకటి తొలగిపోయిందో, ఆ తొలగిపోవడానికి కారణమైనటువంటి గురువు సూక్ష్మ బ్రహ్మ తేజంతో నీలో జ్ఞానస్వరూపుడై చేరాడో, అప్పుడే నువ్వు బయలైనటువంటి నేను నిశ్చేష్టుడను, అంటే ఏ చేష్టలు లేనటువంటి వాడిని నేను. ఎప్పుడైతే నేను ఆ గురుమూర్తి కరుణ చేత బయలును దర్శించి నేను బయలయ్యానో, అప్పటి నుంచి నేను నిశ్చేష్టుని అయిపోయినా. నాకు ఏ చేష్టలు లేవు, చేష్టలు రహితమైపోయినాయి. చేసే చేష్టలుగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అది కళే. చేస్తున్నా కదా, నువ్వు చేస్తున్నటువంటి అశరీరుడైనప్పటికీ పొద్దున్నే పళ్ళు దొంగకొని మంగడుకొని స్నానం చేసి భోంచేసి వ్యవహారాలన్నీ చేస్తున్నావు కదా అనేటువంటి స్థితులు ఉన్నప్పటికీ ఆ స్థితులను నేను గుర్తించి నేను దానితో తాదాత్మ్యం చెందలే. యథాలాపంగా ఏ విధంగా జరుగుతాయో సమిష్టి కర్మలో భాగంగా నేను దానిగా భావిస్తున్నాను, నేను చేస్తున్నట్టుగా భావించకుండా అనేటువంటి నిశ్చేష్టుని అయిపోయినా. చేష్టలు ఉడికినటువంటి వాడినే చిత్పరుడను. చిత్తం అనేది పరం చేరింది, చిత్పరుడైనాడట. చిత్తం అనేది చిత్తంగా ఉంటే మళ్ళీ అవస్థలను గుర్తిరిగే స్థితిలో ఉంటుంది. దానిని గుర్తిరగినటువంటి స్థితిలో అయ్యాడు. చిత్ పరమందు నా మతి స్థిరము చేసి, ఆ చిత్తం అనేది ఎక్కడ పరమందు నా మతి స్థిరం చేసి బయలుకు తగిలి బయలుతో నిండి బయలే తానైతిని. ఇంకా బయలుకు తగిలి బయలులో ఉండి బయలే తానైతినంటే బయలు తప్ప మరొక దానికి స్థానమే లేదు దాంట్లో. నేను లేకుండా పోతే నా ఎరుక ఏదైతే ఉన్నాననే స్పృహ కలిగిస్తోందో, ఏదైతే జగత్తుతోనూ కనపడే దృశ్య ప్రపంచంతోనూ తాదాత్మ్యం చెందడానికి కారణమవుతుందో, అది కారణం రహితమైపోతే బయలే ఉన్నది. ఆ బయలును నేను వేరే విధంగా మళ్ళీ నేను వేరుగా ఉండి చూసే పరిస్థితే లేదు. నేనే లేకుండా అయిపోయిన తర్వాత నేను కూడా బయలులో గురుమూర్తి ఏ విధంగా శరీరుడైనటువంటి గురుమూర్తి లేనెరుకలో నాకు బోధించాడు, నేను కూడా ఆ లేనెరుకలోనే నిండి ఉండి బయలులోనే స్వరూపుడై బయలే నేనైనా. నేను బయలైపోయినా. ఇంకా నేనుగా భావిస్తున్న నామరూపాత్మక శరీరం ఒకటి ఇక్కడ ఉంది జీవించేది. దాని కాలం వచ్చే వరకు అది జీవించుంటుంది. ఆ లేనెరుకతో నేను ఇప్పుడు బోధన చేసి నేనే బయలైనటువంటి స్థితిలో ఉన్నాను. ఆ స్థితిలోనే ఇదంతా నేలెరుకుతోనే నేను మళ్ళీ చెబుతున్నా, అన్ని నేను బయలులోనే ఉన్నా, ఇంకా పరమైపోయినా. ఆ తన్మయాన్ని ఏదైతే బయలు నేనైనాను, నేనుగా ఉన్నటువంటి దృశ్య జగత్తులో నేనుగా భావించినటువంటి దానిని లేకుండా అయిపోయినటువంటి నేను, ఎరుకే లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను తన్మయాన్ని మరిగిన. ఎరుక ఉన్నది అంటే ఎరుకతో సహా సర్వద్వందములు ఉన్నవి. కాబట్టి ఎరుక రహితమైనటువంటి ఏ ద్వంద్వము లేదు. ఏ ద్వంద్వము లేనటువంటి బయలు ఏ విధంగా ఉందో తన భావస్థితి ఆ విధంగా మరిగినాడు, దాంట్లో ఉన్నాడు. కాబట్టి నిర్గుణము అనే దాన్ని పూని బయలు లక్ష్యంగా గురిని నిలిపి, ఆ బయలే లక్ష్యంగా గురిని నిలిపి పరమైతిని. గుణరహితుని అయిపోయిన తర్వాత బయలే లక్ష్యంగా గురి ఏదైతే నిలిపానో ఆ బయలు లక్ష్యంగానే నేను గురి నిలిపి పరమైన, అదే పరమపదం అనే దాన్ని చేరే. ఆ గురుమూర్తి ఏ స్థితిలో నన్ను బోధించి నాలో నుంచి ఈ మేలుకొల్పు అనేటువంటి పగలను చూపించాడో, గాఢ నిద్రలో వంటి తమస్సులోంచి మేల్కొల్పి నాకు ఏ విధంగా బయలుని చూపించాడో ఆ బయలులో నేను పరమైపోయిన, పరమపదం అందిన. ఇదంతా కూడా నా గురుకృపే, నాదేమీ కాదు, నాకేమీ లేదు. నాకేది నేను చెబుతున్నటువంటి సర్వమును భావానికి కారణమైనటువంటిది ఏదంటే గురువే. లేదంటే నేననేటువంటి దాంట్లో నుంచి తలలేకి లీనం చేసుకున్నటువంటిదంతా కూడా ఆ గురు చేతే, గురుకృప చేతే నేను పొందాను. అంతా నా గురుకృపే, అదే నేను పొందినటువంటి పరమపదం అని చెప్పారు. నిర్గుణాత్మక సంయోగంలో కందార్థరత్నావల్లో మాయోత్పల్లం. అసంగుడైన బ్రహ్మమందనాది మాయలేనిదై ముసుంగు గప్పినట్లు నిండి మూల కారణాంశమై పొసంగు విశ్వమందు చేరి భూత భౌతికాదులై ముసంగి చచ్చి పుట్టుచుండు మారు లేకనంతటం. ఇది మాయ ఎట్లా వచ్చింది అనే దాని మీద చెప్తున్నటువంటి మాయోత్పల్లం.
అచల బ్రహ్మమునందు లేని మాయ తనకు తానుగా తోచెను. అచల బ్రహ్మంలో లేని మాయ తనకు తానుగా తోచింది. అంటే నిజానికి చెప్పాలంటే ఒక భౌతికంగా ఈ ప్రపంచం లేని స్థితిని చెప్పాలంటే ఏమీ లేకుండా ఖాళీగా ఉండేదాన్ని ఏదాన్ని అయితే మనం అంటున్నామో ఖాళీగా ఉన్నటువంటి బయలును, అటువంటిది అంతటా ఉన్నదానికి బయలు అని ఎందుకు పేరు పెట్టారంటే అంతటా ఖాళీగా ఉన్నది కాబట్టి అంత బయలు అనేది పెట్టారు. ఆ అచల బ్రహ్మమునందు అన్నారు చలించకుండా ఉండేటువంటి బ్రహ్మం. ఏ బయలైతే చలించదో దాంట్లో చలించేదే లేదు. చలించేది ఉంది అంటే అది ఆవరణతో కూడినటువంటి బయలైపోతుంది మళ్ళీ. కాబట్టి అటువంటి బ్రహ్మమునందు చలించకుండా ఉండే బ్రహ్మంలో లేనిమాయ తనకు తానుగా తోచింది. లేనిమాయ అనేటువంటి తనకు తానుగా తోచినటువంటి సంకల్పాలు వస్తాయి కదా, తనకు తానుగా అంతకుముందు మూలం లేకుండానే వచ్చేటువంటి తోస్తున్నటువంటి దాంతోనే ఇవంతా కూడా ఉత్పత్తి అవుతాయి. మామూలు వస్తువుని తీసుకోండి, ఒక వస్తువు, ఆ వస్తువు రూపకల్పన చేయాలంటే అంతకుముందు ఏది తయారు చేసి పెట్టిపోయిండరు ఎవరు. ఎవరికైతే వస్తుందో వాడు ఆలోచించగా సంకల్పించగా లేని వస్తువును మళ్ళీ వాడు కల్పన చేస్తాడు. వాని మదిలోకి వస్తుంది, ఇట్లయితే కానీ తయారు చేస్తే కానీ ఇది ఉపయోగించుకోవచ్చు ఇట్లా అని. అంతకుముందు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉందో దాని నుంచి తొలగిపోయి సరళీకృతం సులభం కావడానికి ఎవడైతే ఆలోచన చేస్తాడో వాని ఆలోచనలోంచి పుట్టుకొస్తున్నాయి వస్తువులు. సర్వ జగత్తు కూడా ఆలోచనల్లోంచి పుట్టుకొస్తుంది. సర్వ జగత్తుకు కారణమైనటువంటివన్నీ అవే సంకల్పాలే. దాంట్లో నుంచి పుట్టుకొచ్చినవే ఈ వస్తు జగత్తంతా, సర్వదృశ్యం కూడా. కాబట్టి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ తయారు చేసేం పెట్టుకోలే, మూలం లేకుండానే వచ్చాయి. మూలం లేకుండానే సంకల్పించే కొద్దీ వస్తువులు తయారవుతూ మళ్ళీ అవి వ్యాప్తి చెందుతున్నాయో దీనికి అంతటికీ కారణమైనది మూలం లేకుండా వచ్చినటువంటిదే. ఆ మూలం లేని మాయే తనకు తానుగా తోచింది. తనకు తానుగా వచ్చి మాయ కారణంగా భ్రాంతి రూప సర్వకార్యం ఉత్పన్నమైంది. ఇదంతా కూడా మనం నిజానికి చెప్పుకోవాలంటే మొదటి నుంచి చెప్పినటువంటి ఓంకార శబ్దం కాటి నుంచి అంతా కూడా అనేక సార్లు విని ఉంటారు మీరు. భద్రాద్రి రామశతకము దాంట్లో నుంచి వచ్చింది. దాంట్లో చెప్పినటువంటి వివరణ ప్రకారమే వచ్చింది. మొదటిగా వచ్చిన శబ్దంలోంచి ఉత్పన్నమై తర్వాత ఈ సర్వరూపము, ఈ భ్రాంతి రూపమైనటువంటి కార్యరూపం ధరించినటువంటి సృష్టి అంతా వచ్చింది. అంతకుముందు కారణ రూపంగా ఉంది. కారణ రూపంగా ఉన్నదానికి ఏ దానికి కూడా దృశ్యం ఉండదు. కారణ రూపంగా ఉండేదంతా సంకల్పమే, కారణ రూపంగా ఉండేదంతా ఎరుకే. ఆ ఎరుక చేత కార్యరూపం ధరించినటువంటి భౌతిక స్వరూపంగా దృశ్యంగా మారిండేదేమో ఈ సృష్టి అనబడేటువంటి జగత్తు. భ్రాంతి రూపంలో సర్వకార్యం ఉత్పన్నమైంది. ఇట్టి భ్రమజనిత సర్వము ఆరంభము కాగా భ్రమచేత పుట్టినటువంటి ఈ సర్వము కూడా భ్రమచేతనే ఆరంభమైంది. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమే సర్వకారణము బ్రహ్మమే, బ్రహ్మమూలం ఇదం జగత్ అని అది వినింటారు అనేక సార్లు. భ్రాంతిరహిత శ్లోకాల్లో వచ్చింది. మన ఎలుపుకుర్తి వీర వెంకటరామచంద్రరావు గారు దానికి ప్రత్యేకమైన చిన్న గ్రంథాన్ని రూపొందించారు. దాంట్లో ఉంది భ్రాంతిరహిత శ్లోకాలు అని. అట్లా భ్రాంతి చేతనే సర్వము భ్రమజనితమే. సర్వము కూడా ఈ సర్వంగా కనపడుతున్నటువంటి, విశాలంగా కనపడుతున్నటువంటి ఈ సర్వ సృష్టి అంతా కూడా కేవలం భ్రాంతి చేత ఉన్నట్టుగా తోచబడుతున్నది, మాయ చేత తోపింపబడుతున్నది. అంత సర్వము ఆరంభం కాగా మాయ అట్టి సర్వము కంటే ముందే కారణముగా ఉన్నందున మాయ అనాది. ఆ ప్రారంభం అయిన తర్వాత భ్రమజనితంగా వచ్చినటువంటి సర్వము, సర్వ సృష్టి, సర్వ దృశ్య ప్రపంచం అంతా నీ కళ్ళెదురుగా ఆవిష్కరించబడింది. కానీ ఆవిష్కరించబడకముందు అట్టి సర్వానికి కారణమైనటువంటి మాయ ముందే ఉంది. కాబట్టి మాయ ముందే ఉంటేనే దాన్ని కారణరూపంగా మళ్ళీ తయారు చేసింది. కాబట్టి మాయ అనాదిగా ఉంది. సృష్టి ప్రారంభం కాకనే మాయ కూడా ఉంది. అది ఉన్నందువలనే అది అంతకుముందు వ్యక్తం కాకుండా ఉంది, అవ్యక్తంగా ఉంది. వ్యక్తమైన తర్వాత జగత్ అనే దృశ్యాన్ని కల్పించింది. సర్వము బ్రహ్మ నుండి కానీ బ్రహ్మ కారణంగా కానీ ఉత్పన్నం కాలేదు. మనం చెప్పేటువంటి బ్రహ్మ నుండి ఉత్పన్నమైంది, బ్రహ్మ నుండి వ్యక్తమైంది అనేది బ్రహ్మమే నిజానికి
మాయే తాదాత్వం చెంది బ్రహ్మం అనేటువంటి ఒక కారణాన్ని చూపి దాన్ని స్థావరంగా చేసుకొని సర్వమును ఇదే అల్లింది మాయ అనేది. కాబట్టి సర్వము బ్రహ్మం నుండి కానీ బ్రహ్మ కారణంగా కానీ ఉత్పన్నం కాలే. పైగా లేని మాయ కారణంగా ఏర్పడినటువంటి సర్వము కల్పితమే. లేని మాయ నీకున్నట్టుగా తోపబడినటువంటి సర్వము కల్పితమే. అందువలన బ్రహ్మము సత్యము అసంగము, సత్యంగాను అసంగంగాను ఉంది. బ్రహ్మం ఒక్కటి, బ్రహ్మం చెప్పినటువంటి బ్రహ్మం ఏదైతే కల్పించబడినటువంటి మాయకు శబలించబడినటువంటి మాయోత్పల్లము అని చెప్పారు. ఇక్కడ శబలితం అనే పదం వినే ఉంటారు. శబలితం అనేది అనేక సార్లు వచ్చింది. మాయా శబలిత బ్రహ్మము అంటే మాయ చేత వశుడైనటువంటి బ్రహ్మము, మాయ చేత కప్పబడినటువంటి బ్రహ్మం. అట్లా సర్వము కూడా లేని మాయ కారణంగా ఏర్పడినటువంటి సర్వము కల్పితమే. అందువలన బ్రహ్మం సత్యము అసంగము, బ్రహ్మం సత్యంగాను అసంగంగాను, బ్రహ్మము తెలియబడకున్నట్లు ఆ బ్రహ్మాన్ని తెలియబడకుండా ఉండేటట్టు మాయ ఆవరణ రూపంగా సర్వముకు ముసుగు కప్పి నిండింది. మాయ ఏం చేసిందంటే సర్వము ఆ బ్రహ్మం యొక్క అసంగంగా ఉండే స్థితిని కాకుండా కప్పివేసి చూస్తానే ఇదే కనపడేటట్టు ఏ విధంగా కనపడుతుందో అట్లా కనపడే విధంగా చేసింది మాయ. ఒక జలాశయం అంతా ఉంటే జలాశయం అంతా కూడా పచ్చటి పాచి చేత మళ్ళా పైకి ఆకులు కూడా తేలింటాయి. అవి ఏర్లు నీళ్ళల్లో ఉండి కనబడేదానికి దృశ్య ప్రపంచంగానేమో పచ్చని ప్రకృతిగా కనపడింది. నిజానికి లోపల నీళ్లు గోయి ఉన్నదనేది తెలియకుండా చేసింది. రోజు చూసేవారికైతే ఇది ఏమింది, దాని కింద చెరువు ఉంది, నీళ్ళు ఉన్నాయని తెలుసు. కొత్తగా చూశారనుకో అదంతా భూమిలాగే కనపడుతుంది. అట్లా మొత్తం సర్వమును కప్పిద్ది. నీళ్ళను కప్పినటువంటి పాసి వల్లే మాయ అనే ఆవరణ రూపంగా సర్వమును ముసుగు కప్పించింది. సర్వము దృశ్య ప్రపంచంగా కనబడేతారు. దాని కింద కారణంగా ఉన్నటువంటి బ్రహ్మంగా కారణంగా లేకపోయినప్పటికీ దాని చేత కప్పబడి ఈ వ్యాప్తికి అంతటికీ కనపడేదాన్ని అంతటికీ సర్వమునకు మాయే మూల కారణమై భ్రమరూప అంశమై ఉంది. ఆ మాయే మూల కారణంగా ఉండి భ్రమరూపకంగా నీకు ఇదంతా తోచేటట్టు చేసింది. మాయాబంధం వలన కల్పిత సృష్టి జరిగింది. ఆ మాయ దాని చేత మాయ చేత బంధించబడింది. ఈ కల్పిత సృష్టి అంతా మాయ చేత జరిగింది. మాయ విశ్వమై ఆ మాయే విశ్వంగా ప్రపంచంగా మారి కాల ప్రభావమున తన్మాత్ర సృష్టిని పంచీకరణ చేత స్థూల పంచభూత సృష్టిని అంతటి కల్పించింది. మొదట మూలమాయగా అని చెప్పారే, ఆ మూలమాయ ఇదిగా మూలమాయగా ఉండి మళ్ళీ గుణాలతో కూడి కాల ప్రభావంతో కాలం అనేది వచ్చింది, తన్మాత్రలు వచ్చినాయి. పంచీకరణ చేత పంచీకరణ అంటే అన్నిట్లేకి దాన్ని పంచినందువల్ల పంచీకరణ పంచడం. అపంచీకరణ అంటే పంచబడకపోవడం. పంచకముందు ఏ విధంగా ఉందో పంచడం అనేదే లేదు, ఇంకా ఒక్కటిగా ఉన్న స్థితి. పంచీకరణ చేత స్థూల పంచభూత సృష్టి, పంచభూతాలు అనేటువంటి 5 సృష్టి జరిగింది. దాని చేత పంచీకరణ చేత పంచీకరణ అంతా దాంట్లో వచ్చింది. సాంఖ్యంలో కూడా వచ్చింది. మననే ఇంతకుముందు అనుకున్నాం. మనము రాత్రిపూట ఇప్పుడు చదివేది అయిపోతే రాత్రిపూట అయినా సూక్ష్మ పంచీకరణ, స్థూల పంచీకరణ అనేటివి ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి వ్యాస గ్రంథాలే అవి కూడా. వ్యాస అంటే వ్యాసుడు రాసినవని కాదు, వ్యాస రూపకంలో రాసినటువంటి పద్య రూపకం కాకుండా ఉన్నటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. రెండు ఉన్నాయి. స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణ అనే దాని మీద రాశారు. పంచీకరణ అనే ప్రత్యేకమైన విద్యాసాగర్ రావు గారు వారి ప్రసంగాలను గ్రంథంగా తయారు చేశారు వాళ్ళు. అది కూడా ఉంది. పంచీకరణ అనేది ఒకటి, అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి అనేది, ఆ 2 కూడా వ్యాఖ్యానం చేయబడినప్పుడు రాసుకొని దాని గ్రంథాలుగా వెలువరించినవి. అవి ఎప్పుడైనా రాత్రి గ్రంథాలుగా మనం చదువుదాం, అప్పుడు ఉండేటివి అవి అయిపోతే. ఎందుకంటే మళ్ళా ఒకసారి వాళ్ళు పంచీకరణ వ్యాస రూపంలో చదివినట్టు అవుతుంది. భద్రాద్రామ శతకం పద్యం రూపంలో ఉండి దాంట్లో కూడా వివరించబడినప్పటికీ ఇంకా సులభంగా అర్థమవుతుందని చెప్తాండేది. కాబట్టి చరాచర జగత్తును సృష్టించుట, పోషించుట, నశింపజేయట్లో ఒక్క నియమం కూడా ఉల్లంఘింపబడక పలుమార్లు పునరావృతంగా జరుగుతున్నది. ఈ పలుమార్లంతా కూడా జరగడానికి కారణమైనది ఏంటంటే మాయ చేతనే అన్ని నియమబద్ధంగా ఇవన్నీ ఏర్పడుతూ పోతూ ఉన్నాయి.
ఈ మాయ కట్టు వలన ఉన్నట్లు తోచున్నవనియు, మాయ కట్టు వలన అంటే కనికట్టు వలన. కనికట్టు ఏ విధంగా? ఇంద్రజాలికుడు లేని వస్తువు తాత్కాలికంగా కాసేపు నీకు కనబడేటట్టు చేశాడో, పేపర్లన్నింటినీ ధనం రూపంగా, డబ్బుల రూపకంగా, ఆకులన్నీ విసిరేస్తే ఆకులు తేళ్లుగా పారినట్టుగా, ఒక వస్తువును టోపీలోకి పెట్టి నిజానికి ఆ వస్తువు అంతకుముందు కట్చీప్గా ఉండి మళ్ళా దాంట్లోంచి పావురం వచ్చినట్టుగా చేశాడు, కానీ నిజానికి కట్చీప్ పావురంగా మారలే, నిన్ను భ్రమింపజేశాడు. అవన్నీ జరిగినట్టుగా భ్రమింపజేశాడు. ఆకులను తేళ్లుగాను, పేపర్లను డబ్బులుగాను అన్నిటిగా మార్చారే, అవన్నీ మార్చడం అనేది ఇంద్రజాలికుని యొక్క చర్య. అట్లే ఈ మాయకట్టు వలన, కనికట్టులాగా ఈ మాయకట్టు వలన ఉన్నట్లు తోచున్నవనియు, ఉన్నట్లు ఏవేవైతే తోస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కల్పితములు. మాయ తన కట్టు విడిచిన ఏమీ లేదు. ఆ కనికట్టు పోతే, ఆ ఇంద్రజాలికుడు కనికట్టు పోయిందనుకో, పోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఆ చూసినంతసేపు ఆ దృశ్యం ఉన్నట్టుగా తోచింది. ఇంద్రజాలికుడు అన్ని ప్రదర్శిస్తా తోచింది. నిజానికి అది లేనిదని ఆ కనికట్టును కనుక నువ్వు ఎరిగితే, నువ్వు ఇంద్రజాలికుడు ఏమీ లేదు, అంతా ఇంద్రజాలమే. నిజానికి లేని వస్తువును ఉన్నట్టుగా చూపెట్టడమే నీ ఇంద్రజాలికుని పని. కాబట్టి మాయ కూడా తన పని ఏమిటి? లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడమే మాయ పని. మాయ తన కట్టు విడిస్తే ఏమీ లేదు. కాబట్టి సర్వము కల్పితం, సర్వము శూన్యం. కనుక శూన్యాతీతమై కాలాతీతమైన ఈ శూన్యానికి అతీతంగాను, ఈ సర్వానికి అతీతంగాను, కాలానికి అతీతంగాను ఉన్నటువంటిది ఏంటంటే అసంగమైనటువంటి బ్రహ్మం. సంగమించకుండా ఉన్నటువంటి, దీంతో సంగమించినటువంటి బ్రహ్మమేమో సృష్టికి కారణమైన బ్రహ్మంగా పేర్కొన్నారు, మాయా సబలిత బ్రహ్మంగా. మాయకు లోబడకుండా ఉండే బ్రహ్మం ఎప్పుడు కూడా అసంగంగా ఉన్నాడు, శాశ్వతంగా ఉన్నాడు, నిర్గుణంగా నిర్వికారంగా ఉన్నాడు. అదే ఆ ఉన్నాడు అని చెప్పి, ఉన్నాడు అని చెప్పడానికి వ్యక్తిగా స్త్రీ పురుష భేదం కూడా లేదు దానికి. అచలంగా బయలుగా ఉంది. అచలము బయలు అనే పదాలే నిజానికి సరైనవి. బ్రహ్మము అని అంటే ఓ వ్యక్తిని చెప్పినట్టుగా బ్రహ్మం చెప్పడానికి లేదనే చాలామంది ఇటీవల కాలంలో లేవదీసినటువంటి వాళ్ళు. మన వీళ్ళు కూడా ఎవరు ఆ పదం ఎక్కువ వాడలేదు. ఎక్కువ భాగం శివరామ దీక్షితుల వారు అత్యంతంగా అనేక సార్లు బయలు అనే పదమే వాడారు. పరిపూర్ణము బయలు అనేటివి తప్ప ఇతర శబ్దాలు వాడలేదు. కాబట్టి అసంగమైన బ్రహ్మం ఏంది అంటే, సంగమించకుండా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపంలో ఉన్నది ఏది అంటే బయలే. శాశ్వతంగాను, ఎప్పుడు అంటే శాశ్వతం అంటే దానికి అశాశ్వతం లేదు, అది ఎప్పుడు పోయేది వచ్చేది లేదు. రాకడా పోకడా ఉన్నదానికే, రాకడ ఉన్నదానికే పోకడ ఉంటుంది. కాబట్టి దానికి లేవు, శాశ్వతత్వంతో ఉంది, నిర్గుణంగా ఉంది, గుణాలతో కూడకుండా ఉంది, నిర్వికారంగా ఉంది, ఏ ఆకారము లేదు దానికి. ఆకారం ఉంటే అత్యంత సులభమైపోయేది చూపించడానికి, ఇదిగో ఇదే అని. ఆకారం లేనిది అది, నిర్వికారమైనది, అచలమైనది అది. ఇక వాటికి నిలబెడదాం, సమయం దాటిపోయింది. అది అయిపోయి వాటి వరకు కానీ ఎట్లే కంటిన్యూ చేసిన. మాయోత్తరణం అనేది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పి వెంకటదాసు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు స్వాములు. జై గురు అన్న. జై గురు స్వామి. జై గురు, జై గురు, జై గురు. అందరికి జై గురు. జై గురు స్వామి. జై గురు. జై గురు. స్వామి రికార్డ్ ఆఫ్ చేయలేదు స్వామి. అమ్మా రికార్డ్ ఆఫ్ చేయలేదు.